ఈ రోజు నుంచి నువ్వు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఫస్ట్ చేసే పని ఏంటంటే బయట జంక్ ఫుడ్ తినడం, ఆయిలీ ఫుడ్ తినడం ఆపేయడం. ఈ ఒక్కటి మాత్రమే అందరూ చాలా పర్ఫెక్ట్గా తీస్తారు. దీని తర్వాత ఏదైతే ఉందో అది మ్యాక్సిమం 100లో 90% పీపుల్ మిస్టేక్ చేస్తారు. అందులో ఫస్ట్ది తక్కువ తినడం, సెకండ్ రైస్ ప్లేస్లో రొట్టెలు కానీ, మిల్లెట్స్ కానీ, లేకపోతే రాగి కానీ హెల్దీ అనుకుని ఇటువంటివి తినడం. థర్డ్, ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో జీరా వాటరు లేకపోతే బాదం నానబెట్టుకొని తినడం, కొన్ని ఫ్రూట్ జ్యూసెస్ తాగడం, లేకపోతే గ్రీన్ స్మూతీస్ లాంటివి తాగుతూ మేము వెయిట్ తగ్గిపోతామని ఒక డ్రామాలో ఉండిపోతారు. యాక్చువల్గా మీరు ఇలా చేయడం వల్ల సడన్గా మీరు రోజు ఇచ్చే ఫుడ్ ఇంటేక్ తగ్గిపోవడం వల్ల మీ బాడీలో వాటర్ రిటెన్షన్ అనేది జరుగుతుంది. దీనివల్ల మీకు స్టార్టింగ్లో కొంచెం వెయిట్ తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ మీరు ఇలా ఎన్ని రోజులు చేసినా ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మీ వెయిట్ స్టాల్ అయిపోతుంది. మీరు ఇలా చేయడమే రాంగ్ అంటే మళ్ళీ మీ బాడీకి రాంగ్ ఫుడ్ ఇచ్చి విపరీతంగా ఎక్సర్సైజ్ చేయడం ఒక సర్టెన్ టైం తర్వాత ఎలా అయిపోతుందంటే నేను ఇంకా తక్కువ తినాలి, ఇంకా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలని అనుకొని మీరు అలా ఓవర్గా చేస్తూ చేస్తూ స్ట్రెస్ అవుతూ ఒక టైంలో బస్ట్ అయిపోతారు. బస్ట్ అయిపోయి మీరు అన్ఎక్స్పెక్టెడ్గా కొంచెం ఫుడ్ ఎక్కుతున్నా వెంటనే మీ బాడీ మళ్ళీ నార్మల్ వెయిట్కి వచ్చేసడం, ఇంకా వెయిట్ పెరిగిపోవడం జరుగుతుంది. దానివల్ల ఇంకా విపరీతంగా స్ట్రెస్ అయిపోతుంది. యాక్చువల్గా వెయిట్ లాస్ అనేది చాలా చాలా సింపుల్. ఎంత స్ట్రెస్ అనేది అసలు తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే సింపుల్ థింగ్స్. మీరు వెయిట్ పెరగడానికి రీజన్ మీరు తీసుకునే ఫుడ్లో న్యూట్రియన్స్ అనేవి ప్రాపర్గా లేకపోవడం, మీ లైఫ్ స్టైల్ అనేది సరిగా లేకపోవడం, అలాగే మీ స్లీప్, మీ స్ట్రెస్ లెవెల్స్ సరిగా లేకపోవడం. వీటిని కంట్రోల్ చేయకుండా మీరు జస్ట్ ఫుడ్ పోర్షన్ తగ్గించి ఏదో కొన్ని ఫ్రూట్స్, కొన్ని నట్స్, కొంచెం మిల్లెట్స్ అవి తీసుకోవడం వలన మీ బాడీకి ఎటువంటి న్యూట్రిషన్ అందదు. మీరు అనుకున్నట్టు నట్స్లో కానీ, ఫ్రూట్స్లో కానీ, మిల్లెట్స్లో కానీ, లేకుంటే రొట్టెల వీట్ వల్ల అసలు ఏం న్యూట్రిషన్ మీ బాడీకి అందదు. ఎప్పుడైతే మీ బాడీకి మీరు ప్రాపర్ న్యూట్రిషన్ అందిస్తారో, అలాగే మీ బాడీకి కావాల్సిన యాక్టివిటీ మెయింటైన్ చేస్తారో, ప్రాపర్గా స్లీప్ ఉంటుందో, ఈ స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయో, అప్పుడే మీరు అనుకునే రిజల్ట్స్ని రీచ్ అవుతారు.